వర్క్ బుక్ సెమిస్టర్ 1 2026. ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ పేజీ చూపిస్తున్నాను సెమిస్టర్ 1లో. నెక్స్ట్ 1.1 మల్లిక గోస్ టు స్కూల్. ఫస్ట్ దాంట్లో మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్. వై వాజ్ ద డే స్పెషల్ ఫర్ మల్లిక? మల్లికాకి ఎందుకు స్పెషల్ అంటే ఇట్ వాజ్ హర్ ఫస్ట్ డే ఎట్ స్కూల్. అమ్మాయి ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఆ అమ్మాయికి స్పెషల్ అనమాట. సెకండ్ క్వశ్చన్, వై కుడ్ మల్లిక నాట్ వాక్ టు స్కూల్ లైక్ హర్ అదర్ చిల్డ్రన్? ఎందుకు ఇతర వాళ్ళలాగా అమ్మాయి స్కూల్కి వెళ్ళట్లేదు అంటే షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఆ అమ్మాయి ఫిజికల్ ఛాలెంజ్డ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ వాల్యూ ఈజ్ హైలైటెడ్ త్రూ మల్లికాస్ ఎక్సైట్మెంట్ అబౌట్ గోయింగ్ టు స్కూల్ డిస్పైట్ ఛాలెంజెస్? డిటర్మినేషన్. హైలైట్ ఇందులో ఏ వాల్యూ మనకు హైలైట్గా ఇచ్చారంటే డిటర్మినేషన్, అంకిత భావం. నెక్స్ట్ ఫోర్త్ వన్, యు వర్ మల్లికాస్ ఫ్రెండ్, వాట్ వుడ్ బి ద బెస్ట్ వే టు సపోర్ట్ హర్? నువ్వే మల్లికా ఫ్రెండ్ అయితే ఎలా నువ్వు సపోర్ట్ చేస్తావు? ఆన్సర్ వచ్చేసరికి డి, హెల్ప్ హర్ రీచ్ స్కూల్ సేఫ్లీ. ఆ అమ్మాయి సేఫ్గా స్కూల్కి వెళ్ళేటట్టు చూస్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ కెన్ ద స్కూల్ అథారిటీస్ డూ టు మల్లికా ఎడ్యుకేషన్ మోర్ ఇంక్లూజివ్ ఫర్ చిల్డ్రన్ లైక్ మల్లికా? బిల్డ్ ర్యాంప్స్, సేఫర్ పాత్వేస్. మల్లికా లాంటి వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి అథారిటీస్ అంటే బిల్డ్ ర్యాంప్స్ అంటే మనము వీల్ చైర్ కానీ లేకపోతే మెట్లు ఎక్కలేని వాళ్ళకి కానీ ఉపయోగపడేటట్టు ర్యాంప్ కట్టించాలి. అదేవిధంగా రాళ్ళు రప్పలు ఇలాంటి ఎత్తు పల్లాలు లేకుండా నునుపుగా ఉండేటట్టు చదునునేలా ఉండాలి వాళ్ళ కోసము. కాబట్టి ఆన్సరు ఏ అనేది కరెక్ట్. సెకండ్ రోమన్ చూసుకుంటే సర్కిల్ ద ఆడ్ వన్ అవుట్. వేరుగా ఉన్నదానికి మనం సర్కిల్ చేయాలి. ఇక్కడ స్కూలు, క్లాస్ రూము, టీచరు, రివరు ఈ మూడు వచ్చేసరికి స్కూలు, క్లాస్ రూమ్, టీచర్ అనేవి స్కూల్కి సంబంధించిన, రివర్ ఒకటి వేరుగా ఉంది. నెక్స్ట్ సన్ రైజు, డాను, మార్నింగ్. సన్ రైజ్ అంటే సూర్యుడి ఉదయము సన్ రైజు, తర్వాత డాన్ అంటే తెల్లవారుజామున, మార్నింగ్ అంటే ఉదయం, నైట్ అనేది ఈవినింగ్కి సంబంధించింది కాబట్టి అది వేరుగా ఉంది. నెక్స్ట్ పేరెంట్స్, చిల్డ్రన్, ఫ్యామిలీ. ఇదంతా మన ఫ్యామిలీకి సంబంధించి. ఫారెస్ట్ అనేది వేరుగా ఉంది. రోడ్డు, పాత్, హిల్ ఇవన్నీ దారికి సంబంధించి, కొండలు ఇవన్నీ. క్లాస్ రూమ్ అనేది మనకు డిఫరెంట్. ఫిఫ్త్ వన్, స్ట్రేంజర్, నైబర్, రెసిడెంట్, లోకల్. నైబర్ అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు, రెసిడెంట్ అంటే అక్కడ నివసించే వాళ్ళు, లోకల్ అంటే అక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి స్ట్రేంజర్ అనేవాళ్ళు కొత్త వాళ్ళు అనమాట. కాబట్టి దానికి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూసుకున్నట్లయితే సర్కిల్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఇక్కడ వీరు అండర్లైన్ చేసిన వర్డ్కి కరెక్ట్ మీనింగ్ ఏంటో మనము టిక్ చేయాల్సి ఉంటుంది, సర్కిల్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మల్లిక వాజ్ సో ఎక్సైటెడ్. ఎక్సైటెడ్ అనే పదానికి అండర్లైన్ చేశారు కదా, దానికి మీనింగ్ ఏంటంటే వెరీ హ్యాపీ అండ్ ఈగర్, అంటే చాలా హ్యాపీగా ఉండడం. నెక్స్ట్ సెకండ్ వన్, షీ కుడ్ నాట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. అంటే ఆ అమ్మాయి తెల్లవారుజాము నుంచి నిద్రపోవట్లేదు. డాన్ అంటే ఎర్లీ మార్నింగ్. నెక్స్ట్ షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఈగర్లీ అంటే విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ తోటి అమ్మ ఎదురు చూస్తూ ఉంది కాబట్టి సర్కిల్ చేశాను. నెక్స్ట్ ఫోర్త్ వన్, హర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. రిసైడ్స్ అంటే నివసించడం, లీవ్స్, కాబట్టి లీవ్స్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ అండ్ అనీవెన్. ఇక్కడ అనీవెన్ అంటే అర్థం ఏంటంటే స్మూత్గా లేదని, నాట్ స్మూత్ ఆర్ లెవెల్గా లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సరు సర్కిల్ చేస్తాం. ఈ విధంగా 1.1 వర్క్షీట్ అయిపోయింది. నెక్స్ట్ 1.2కి వెళ్దాం. 1.2లో చూసుకుంటే ఫస్ట్ రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ కేర్ఫుల్లీ, నెంబర్ దెమ్ ఫ్రమ్ 1 to 5 ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ఆకరెన్స్. చూడండి, ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఇందులో మనకు టెక్స్ట్ బుక్కి సంబంధించి ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుందో రాయాలి. మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి మల్లిక కుడ్ నాట్ వాక్ సిన్స్ హర్ చైల్డ్హుడ్, ఇది అనేది ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ నానా కన్సోల్డ్ మల్లిక అండ్ ఎంకరేజ్డ్ హర్ బై ప్రైజింగ్ హర్ స్కిల్స్, సెకండ్. నెక్స్ట్ థర్డ్ వన్, అమ్మ బాట్ ఏ వీల్ చైర్ హోమ్ అండ్ ద ఫ్యామిలీ సెలబ్రేటెడ్, అది థర్డ్ వన్.
నెక్స్ట్ ఫోర్త్, రంగా సా మల్లిక పెయింటింగ్ అండ్ వాజ్ సర్ప్రైజ్డ్ బై హర్ టాలెంట్. ఇది ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మల్లిక టోల్డ్ రంగా దట్ షీ కుడ్ నాట్ గో టు స్కూల్ బికాస్ ద రోడ్ వాజ్ రాకీ అండ్ అన్ఈవెన్. కాబట్టి ఇక్కడ మనకు 4, 3, 5, 1, 2 అనేవి కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ రోమన్, రీరైట్ ద సెంటెన్సెస్ కరెక్ట్లీ. ఇక్కడ మనము కరెక్ట్గా రాయవలసి ఉంటుంది. వర్డ్స్ అనేవి సెంటెన్సెస్ అనేవి వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో చూసి దాని ప్రకారం మనం కరెక్ట్ రావాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ మల్లిక కుడ్ వాక్ రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి నడవగలదు అని ఇచ్చారు, అది రాంగ్. మల్లిక కుడ్ నాట్ వాక్ సిన్స్ హర్ చైల్డ్హుడ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే మల్లిక కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్ బికాస్ షీ వాజ్ లేజీ. ఆ అమ్మాయి సోమరిపోతు వల్ల అలా చేయలేకపోతుంది అని చెప్పారు, అది రాంగ్. మల్లిక కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్ బికాస్ షీ వాజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి ఇతర పిల్లల్లాగా ఆ అమ్మాయి పనులు చేయలేకపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే నాన్న టోల్డ్ మల్లిక దట్ షీ హ్యాస్ నో స్పెషల్ స్కిల్స్. నాన్న నీకేం స్పెషల్ స్కిల్స్ లేవు అని చెప్పాడంట, అది రాంగ్. నాన్న టోల్డ్ మల్లిక దట్ షీ హ్యాడ్ వెరీ గుడ్ స్కిల్స్. ఆ అమ్మాయికి మంచి మంచి స్కిల్స్ ఉన్నాయని చెప్పాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ సాడ్ వెన్ ద వీల్ చైర్ వాజ్ బాట్ హోమ్. వీల్ చైర్ తెచ్చినందువల్ల ఫ్యామిలీలో అందరూ సాడ్గా ఉన్నారని చెప్పారు, అది రాంగ్. ఎవ్రీ వన్ హ్యాపీ వెన్ ద వీల్ చైర్ వాజ్ బాట్ హోమ్. అందరూ హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రంగా వాజ్ నాట్ సర్ప్రైజ్డ్ టు సీ హర్ స్కిల్ ఇన్ పెయింటింగ్. సర్ప్రైజ్ కాలేదంట రంగా, అది రాంగ్. రంగా వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ హర్ స్కిల్ ఇన్ పెయింటింగ్. అబ్బాయి రంగా సర్ప్రైజ్ అయ్యాడు, కాబట్టి ఇవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చిన పదాన్ని బట్టి మనం ఏది సూటబుల్ అవుతుంది, సింగులరా ప్లూరలా రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ మల్లిక పెయింటెడ్ మెనీ బ్యూటిఫుల్ పిక్చర్స్. మెనీ ఇచ్చారు కాబట్టి ప్లూరల్ రాయాలి, పిక్చర్స్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ద ఫ్యామిలీ మెంబర్స్ వర్ హ్యాపీ టు సీ ద న్యూ వీల్ చైర్స్. వీల్ చైర్ ఒక్కటే కాబట్టి వీల్ చైర్ అనేది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్, వీల్ చైర్. నెక్స్ట్ థర్డ్ వన్, రంగా అండ్ హిజ్ ఫ్రెండ్స్ వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్. రంగా మరియు అతని స్నేహితుడు కాదు, స్నేహితులు వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద రాకీ పాత్స్ కాదు, రాకీ పాత్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాకీ పాత్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ మల్లిక గో టు స్కూల్. అమ్మాయి స్కూల్కి వెళ్ళకుండా ఉండడానికి ఈ రాకీ పాత్ అనేది ఒక కారణం కాబట్టి పాత్ అనేది కరెక్ట్. నెక్స్ట్ మల్లిక కెన్ వేవ్ మెనీ కేన్ బాస్కెట్స్. అమ్మాయి చాలా రకాల బుట్టలు అల్లగలదు కాబట్టి బాస్కెట్ కాదు, బాస్కెట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1.3లోకి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ రోమన్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ హెల్ప్ బాక్స్. ఇక్కడ బాక్స్ ఇచ్చారు, ఇందులో నుంచి మనము రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ మల్లిక డ్రీమ్డ్ ఆఫ్ గోయింగ్ టు స్కూల్ అనేది కరెక్ట్. నెక్స్ట్ షీ వాంటెడ్ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ప్లే గేమ్స్. నెక్స్ట్ థర్డ్ వన్, టీయర్స్ రోల్డ్ డౌన్ ఫ్రమ్ ఐస్ నుంచి కారాయి కన్నీళ్ళు యాజ్ షీ స్పోక్. మల్లిక uses a wheelchair to move around. Ranga went straight to meet school headmaster. ఇవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ సెకండ్ రోమన్ వచ్చేసరికి అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ నేమ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమన్నారు. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి క్వశ్చన్స్, ఇక్కడ స్కూలు, సిచ్యువేషను, స్ట్రైట్, స్పోక్. ఇందులో అన్నిట్లలో ఎస్ ఉంది కాబట్టి రెండో అక్షరం చూసుకోవాలి. ఇక్కడ సి ఉంది, తర్వాత ఐ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ పి ఉంది. వీటిలలో ముందు ఏది వస్తుంది అంటే సి వస్తుంది కాబట్టి స్కూల్ అనే వర్డ్ ముందు రాస్తాం. తర్వాత సి తర్వాత ఐ వస్తుంది కాబట్టి సిచ్యువేషన్. నెక్స్ట్ పి వస్తుంది కాబట్టి స్పోక్. నెక్స్ట్ ఏబిసిడీలలో స్ట్రైట్, టీ వస్తుంది కాబట్టి స్ట్రైట్. సెకండ్ చూద్దాము. సెకండ్ వన్లో వీల్ చైర్, విష్, వెంట్, వెల్కమ్ ఉంది కదా, అన్నిట్లలో డబ్ల్యూ కామన్గా ఉంది. సెకండ్ లెటర్ చూసుకుంటే ఫస్ట్ దాంట్లో హెచ్ ఉంది, సెకండ్ దాంట్లో ఐ ఉంది, ఈ ఉంది, తర్వాత ఈ ఉంది కాబట్టి ఈ అనేది ముందు వస్తుంది కాబట్టి ఇక్కడ రెండిట్లలో ఈ ఉంది.
రెండిట్లలో ఈ ఉన్నప్పుడు థర్డ్ లెటర్ చూసుకోవాలి. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఏది ముందు వస్తుంది? ఎల్ ముందు వస్తుంది కాబట్టి ఇక్కడ వెల్కమ్ అనేది ముందు రాసాము, వెంట్ తర్వాత రాసాము, తర్వాత హెచ్ వస్తుంది కాబట్టి GHI వస్తుంది కాబట్టి విష్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం రాయవలసి ఉంటుంది వాటి యొక్క ఆన్సర్స్. సెకండరీ రోమన్కి సంబంధించి ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూసుకుంటే రీరైట్ ద కరెక్ట్ పంక్చువేషన్. పంక్చువేషన్ మార్క్స్ చివర్లో ఏం పెట్టాలి చూడండి. రీరైట్ ద కరెక్ట్ పంక్చువేషన్. ఫస్ట్ వన్, వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్ అనేది క్వశ్చన్ కాబట్టి చివర్లో క్వశ్చన్ మార్క్ పెట్టేశాం. నెక్స్ట్ ఇక్కడ రంగా కన్సోల్డ్ హర్ అండ్ వెంట్ స్ట్రైట్ టు హెడ్ మాస్టర్, అది ఒక సెంటెన్స్ కాబట్టి చివర్లో పులి స్టాప్ అనేది పెట్టేశాం. థర్డ్ వన్, దిస్ ఈజ్ మల్లికాస్ వీల్ చైర్, మల్లికాస్ ఇక్కడ అపోస్ట్రఫీ పెట్టేశాము. ఫోర్త్ వన్, షీ యూజెస్ ఎ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్, పులి స్టాప్ పెట్టేశాం. నెక్స్ట్ మల్లిక వాంట్స్ టు మేక్ ఫ్రెండ్స్, ప్లే గేమ్స్, వేర్ యూనిఫామ్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్. ఇక్కడ మనము కామాలు పెట్టుకుంటే వెళ్ళాలి. డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసారు చూడండి. మల్లిక వాంట్స్ టు మేక్ ఫ్రెండ్స్ కామా, ప్లే గేమ్స్ కామా, వేర్ యూనిఫామ్ కామా అండ్ లెర్న్ న్యూ థింగ్స్. ఆన్సర్స్ డైరెక్ట్గా ఇచ్చేసారు, కామాలు పెట్టుకోవచ్చు మీరు కూడా. ఈ విధంగా మనకు 1.3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 1.4 చూద్దాం. 1.4 చూసుకున్నట్లయితే ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ చూసుకుంటే ద పేరెంట్స్ కమిటీ నాట్ అగ్రీడ్ దట్ మల్లిక కమింగ్ టు స్కూల్, కమిటీ వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పారు, అది రాంగ్, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఎఫ్ పెట్టారు. సెకండ్ వన్, ద అన్ఈవెన్ రోడ్ వాజ్ లెవెల్డ్ సో దట్ మల్లిక కుడ్ బ్రింగ్ హర్ వీల్ చైర్, వాళ్ళు రోడ్డు లెవెల్ చేశారు కాబట్టి అమ్మాయి వీల్ చైర్ కూడా తెచ్చుకోగలిగింది, అది కరెక్ట్. సెకండ్ వన్, టిక్ ఏం అవసరం లేదు, మనము టీ పెట్టవలసి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్, ద విలేజ్ పంచాయతీ రిఫ్యూజ్ టు హెల్ప్ ఇన్ బిల్డింగ్ ద రోడ్, రోడ్డుని మనము కన్స్ట్రక్ట్ చేయడానికి పంచాయతీ వాళ్ళు ఒప్పుకోలేదన్నాడు, అది రాంగ్, ఫాల్స్, ఎఫ్ పెట్టేసాము. ఫోర్త్ వన్, మల్లిక వాజ్ అన్హ్యాపీ ఈవెన్ ఆఫ్టర్ రోడ్ వాజ్ రెడీ, రోడ్డు రెడీ అయిన తర్వాత మల్లిక హ్యాపీగా లేదు అనేది రాంగ్ కాబట్టి ఎఫ్ పెట్టాము. ఫిఫ్త్ వన్, మల్లికాస్ పేరెంట్స్ డిస్ట్రిబ్యూట్ రాగి లడ్డూస్, వాళ్ళ పేరెంట్స్ రాగి లడ్డూస్ డిస్ట్రిబ్యూట్ చేశారు, అది కరెక్ట్ కాబట్టి టీ పెట్టేశాం. నెక్స్ట్ మ్యాచింగ్ చూసుకున్నట్లయితే హెడ్ మాస్టర్ అప్రిషియేట్ రంగా ఐడియాని హెడ్ మాస్టర్ అప్రిషియేట్ చేశాడు. నెక్స్ట్ రంగా సజెస్టెడ్ గుడ్ ఐడియా ఫర్ మల్లికా డెడికేషన్, పేరెంట్స్ కమిటీ మేడ్ ఏ ప్లాన్ ఫర్ మల్లికాస్ టు బ్రింగ్ వీల్ చైర్ స్కూల్కి రావడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూశారు. నెక్స్ట్ టీచర్ అండ్ స్టూడెంట్స్ క్లియర్డ్ స్టోన్స్ అండ్ వీడ్స్ అవన్నీ తీసేయడానికి సహాయపడ్డారు. మల్లికాస్ పేరెంట్స్ థ్యాంక్డ్ ఎవరీవన్ విత్ రాగి లడ్డూస్ తోటి థ్యాంక్స్ చెప్పారు కాబట్టి మనకు EBCDE అనేవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ రీఅరేంజ్ ద ఫాలోయింగ్ టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్, ఇక్కడ వర్డ్స్ జంబుల్డ్గా ఇచ్చారు, వాటిని మనం కరెక్ట్గా రాస్తే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వస్తుంది చూడండి. చిల్డ్రన్ సబ్జెక్ట్ అనేది ముందు వస్తుంది, తర్వాత ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చిల్డ్రన్ హ్యావ్ ఏ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ద అన్ఈవెన్ రోడ్ వాజ్ లెవెల్డ్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఆ విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ ద పంచాయత్ అనేది సబ్జెక్ట్, లెయిడ్ ఏ గుడ్ రోడ్, ద హెడ్ మాస్టర్ గేవ్ ఏ బొకే టు మల్లిక, ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ, ఇవి కరెక్ట్ ఆన్సర్స్. ఈ విధంగా మనకు 1.4 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 1.5 చూద్దాం. 1.5 చూసుకున్నట్లయితే ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్లిక విప్పుడు హర్ టియర్స్ ఇన్ ఎక్సైట్మెంట్, మల్లిక ఏం చేసిందంటే తన యొక్క కన్నీళ్ళని తుడుచుకుంది, క్లీన్డ్, ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ ద హెడ్ మాస్టర్ ప్రైజ్డ్ రంగా ఫర్ హిస్ గుడ్ ఐడియా, అప్రిషియేట్, ప్రైజ్డ్ అంటే అప్రిషియేట్. సినానిమ్స్ రాయమని అంటే మీనింగ్స్ రాయమన్నారు. నెక్స్ట్ అన్ఈవెన్, ద రోడ్ వాజ్ వెరీ అన్ఈవెన్ అంటే రఫ్గా ఉందని అర్థం.
ద హెడ్ మాస్టర్ అసెంబుల్డ్ ద కమిటీస్ గ్యాదర్డ్ అంటే అందరినీ ఒక దగ్గరకు చేర్చి విషయం ఏంటో చెప్పారు. ద స్టూడెంట్స్ పుల్డ్ అవుట్ ఆల్ ద వీడ్స్ అంటే కలుపు మొక్కలు, అన్వాంటెడ్ ప్లాంట్స్. నెక్స్ట్ మనము 2 తీసుకున్నట్లయితే రోమన్ నెంబర్ 2. ఇక్కడ అండర్లైన్ ద కాంపౌండ్ వర్డ్స్కి అండర్లైన్ చేయమన్నాడు. బెడ్ టైం, ఫుట్బాల్, రెయిన్ కోట్, నోట్బుక్, రెయిన్బో. ఇవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 3rd రోమన్ చూసుకున్నట్లయితే సర్కిల్ ద వర్డ్ దట్ రాంగ్లీ స్పెల్డ్. రాంగ్గా ఉన్నదానికి సర్కిల్ చేయమన్నారు. చూడండి ఇక్కడ ఎగ్జైటెడ్, ఈగర్లీ, వీల్ చైర్. డాన్ అనేది రాంగ్, DAWN అనేది కరెక్ట్. ఫుట్ హిల్స్, నైబర్హుడ్లో NEIGH రాయలేదు, ఇక్కడ రాశారు చూడండి కరెక్ట్ స్పెల్లింగ్. రాంగ్గా ఉన్నదానికి రౌండ్ అప్ చేసాము. నెక్స్ట్ 3rd దాంట్లో అనీవెను, అసెంబుల్డ్, కమిటీ 2 ఎమ్ములు ఉండాలి. నెక్స్ట్ పంచాయత్ అనేది రాంగ్, CHAYAT ఉండాలి. నెక్స్ట్ బొకే, యాస్టోనిష్డ్, సెలబ్రేషన్, వీడ్స్లో 2 Sలు ఉన్నాయి, 1 S ఉండాలి. ఇవి రాంగ్ ఆన్సర్స్ సర్కిల్ చేసాము. కరెక్ట్ అయినవి పక్కన రాసాము చూడండి. నెక్స్ట్ 4th రోమన్లో మేక్ 1 సింపుల్ సెంటెన్స్ యూజింగ్ ఈచ్ వర్డ్ను ఉపయోగించి ఒక సింపుల్ సెంటెన్స్ రాయమన్నారు. బొకే అంటే ఐ గేవ్ ఏ బ్యూటిఫుల్ బొకే టు మై మదర్. నేను మా అమ్మకి ఒక బొకే ఇచ్చాను. ఈగర్లీ అంటే ద చిల్డ్రన్ ఈగర్లీ వెయిటెడ్ ఫర్ ద బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. డిస్కస్, వీ షుడ్ డిస్కస్ అవర్ ప్లాన్స్ విత్ అవర్ టీచర్. మన ప్లాన్స్ ఏంటో టీచర్ తోటి డిస్కస్ చేశాము. సెలబ్రేట్ అంటే వీ విల్ సెలబ్రేట్ మై బర్త్డే విత్ ఏ బిగ్ పార్టీ. ఎక్స్ప్లెయిన్ అంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాబ్లమ్ టు మీ. ఈ విధంగా మనము డే 1.5కి సంబంధించి వర్క్షీట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 1.6 వర్క్షీట్లో అండర్లైన్ ద కలెక్టివ్ నౌన్స్కి అండర్లైన్ చేయమన్నారు. చూడండి టీమ్ ఆఫ్ ప్లేయర్స్లో టీమ్ అనేది కలెక్టివ్ నౌన్. బంచ్ ఆఫ్ గ్రేప్స్, గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్, స్కూల్ ఆఫ్ స్విమ్మింగ్, ప్యాక్ ఆఫ్ డాగ్స్. ఈ విధంగా మనము అండర్లైన్ చేసాము. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2లో కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ సూటబుల్ కలెక్టివ్ నౌన్. ఇక్కడ బాక్స్లో ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చారు, వీటిని మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో చేయాలి. చూడండి క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, హర్డ్ ఆఫ్ కౌస్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, సెట్ ఆఫ్ క్రయాన్స్, బంచ్ ఆఫ్ కీస్. ఇవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 3rd రోమన్ చూసుకున్నట్లయితే కంప్లీట్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్ రాయవలసి ఉంటుంది. బ్రాకెట్లో మనకు వర్డ్ ఇచ్చారు, ఆ వర్డ్ని బట్టి మనము ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక్కడ రాంగ్ ఇచ్చారు, రైజ్ అనేది ఇచ్చారు. చూడండి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకు ఇక్కడ ఎస్ అనేది వస్తుంది. అంటే యూనివర్సల్ ట్రూత్స్ అనేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. నెక్స్ట్ మై ఫాదర్ అంటే 3rd పర్సన్ సింగులర్ కాబట్టి రీడ్స్ అనేది వస్తుంది. రీడ్స్ ఏ న్యూస్ పేపర్ డైలీ. ద చిల్డ్రన్ ప్లే, చిల్డ్రన్ వచ్చింది కాబట్టి ప్లూరల్కి మనకు ఎస్ అనేది రాదు. ద చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్. భారతి 3rd పర్సన్ సింగులర్ కాబట్టి సింగ్స్ సాంగ్స్ స్వీట్లీ. ఊయికి ప్లూరల్ కాబట్టి ఊయికి డ్రింక్ అనేది వస్తుంది. వీ డ్రింక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్. ఈ విధంగా మనము కరెక్ట్ ఫామ్ రాసాము. నెక్స్ట్ వచ్చేసరికి 4th రోమన్ కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ డోంట్ డజంట్లో మనము చూడండి ఇక్కడ ఐకి, ఊయికి, యూకి, దేకి మనము ఒక విధంగా రాస్తాము. హీ, షీ, ఇట్, మల్లిక ఏదైనా నేమ్కి ఒక విధంగా రాస్తాం. ఇక్కడ ఐ వచ్చేసరికి ఐ డోంట్ లైక్ స్పైసీ ఫుడ్. షీ 3rd పర్సన్ సింగులర్ కాబట్టి డజంట్ వేకప్ ఎర్లీ ఆన్ సండేస్. వీ డోంట్ వాచ్ టీవీ వైల్ డూయింగ్ అవర్ హోంవర్క్. రాజు డజంట్ ప్లే క్రికెట్ ఇన్ ద రైన్. మై మదర్ డజంట్ డ్రింక్ కాఫీ ఎట్ నైట్. ఇక్కడ ఐకి, ఊయికి, దేకి, యూకి ఒక విధమైనటువంటి ఆన్సర్స్ వస్తాయి. యూ ఈ విధంగా మనము గుర్తుపెట్టుకుంటే
అర్థమవుతుంది. ఈ విధంగా 1.6 అనేది కంప్లీట్ అయిపోయింది. 1.7కి వెళ్దాం. 1.7కి వచ్చేసాము. 1.7లో రీరైట్ ద సెంటెన్సెస్ బై యాడింగ్ అపాస్ట్రోఫీ ఇన్ ద కరెక్ట్ ప్లేస్. అపాస్ట్రోఫీ కరెక్ట్ ప్లేస్లో పెట్టమన్నారు. చూడండి, ఇట్ ఈజ్ ఏ అర్జున్స్ ఫస్ట్ డే ఎట్ స్కూల్. అర్జున్స్ ఎన్ పైన అపాస్ట్రోఫీ పెట్టి, అంటే ఇది అర్జున్ యొక్క ఫస్ట్ రోజు స్కూల్లో. నెక్స్ట్ ద గర్ల్స్ బ్యాగ్ ఈజ్ ఆన్ ద బెంచ్. గర్ల్స్ అంటే అమ్మాయి యొక్క బ్యాగ్ బెంచ్ పైన ఉంది. సీతాస్ డ్రెస్ ఈజ్ న్యూ. సీత యొక్క డ్రెస్సు కొత్తగా ఉంది. దట్ ఈజ్ ద డాగ్స్ బౌల్. కుక్క యొక్క గిన్నె. ఐ టుక్ సుజాతాస్ డిక్షనరీ. సుజాత యొక్క డిక్షనరీ. ఈ విధంగా మనం అపోస్ట్రఫీని యూజ్ చేయాలి. నెక్స్ట్ రైట్ ఏ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ ఆస్కింగ్ లీవ్ ఫర్ 1 day యాజ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్. స్టమక్ ఏక్తో బాధపడుతున్నట్టుగా మనము లీవ్ లెటర్ రాయాలి. చూడండి, డేట్ రాసాము, ఇక్కడ ఊరి పేరు రాస్తాము. నెక్స్ట్ క్లాస్ టీచర్ టు క్లాస్ టీచర్ ఎంపీయూపీ స్కూల్ ఎర్రగొండపాలెం మార్కాపూర్ డిస్టిక్. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్. ఐ ఆమ్ అనేబుల్ టు అటెండ్ స్కూల్. కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫర్ 1 day. లీవ్ ఫర్ టుడే. యువర్స్ ఒబీడియంట్లీ. ఇక్కడ స్టూడెంట్ నేమ్ రాస్తారు, జే అర్చన, రోల్ నెంబర్. ఈ విధంగా మనం లెటర్ అనేది లీవ్ లెటర్ అనేది రాయవలసి ఉంటుంది సింపుల్ సెంటెన్సెస్లలో. నెక్స్ట్ మనము 1.8కి వెళ్దాం. ఇక్కడ మనము 1.8కి వచ్చేసాము. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. Malika was very excited because it was her first day at school. She lived near the Nallamala forest. The road to school was was rocky and uneven. Malika could not walk, so she used a wheelchair because the road was rough. She could not go to school. Her neighbor Ranga wanted to help her. Ranga spoke to the headmaster about her problem. The headmaster and the villagers decided to help her. The teachers, students cleaned the road. The village panchayat helped to build a smooth road soon. The smooth road was ready. Malika was very happy. Now she could go to school like other children. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు చూడండి. మల్టిపుల్. వై కుడ్ మల్లిక నాట్ గో టు స్కూల్ ఎట్ ఫస్ట్. ముందు ఎందుకు వెళ్ళలేదు ఈ అమ్మాయి అంటే, ద రోడ్ వాజ్ రాకీ అండ్ షీ యూజ్డ్ ఏ వీల్ చైర్. ఆ రోడ్ అనేది రాళ్లతో ఉంటుంది, అందులో ఈ అమ్మాయి వీల్ చైర్లో వెళ్ళాలి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి డి అనేది ఆన్సర్. హూ ఫస్ట్ టుక్ యాక్షన్ టు హెల్ప్ మల్లిక. మల్లికకు హెల్ప్ చేసింది ఎవరంటే రంగా. వాట్ వాల్యూ ఈ షోన్ బై ద విలేజర్స్ అండ్ టీచర్స్ ఇన్ ద స్టోరీ. ఈ స్టోరీలో ఏ విలేజర్స్ కానీ టీచర్స్ కానీ ఏ వాల్యూని డెవలప్ చేశారంటే కోఆపరేషన్, అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. నెక్స్ట్ 4th one, హౌ డిడ్ ద కమ్యూనిటీ హెల్ప్ మల్లిక టు గో టు స్కూల్. ఏ విధంగా హెల్ప్ చేశారంటే కమ్యూనిటీ, ద విలేజ్ పంచాయత్ హెల్ప్ టు బిల్డ్ ఏ స్మూత్ రోడ్ వాజ్ స్మూత్ రోడ్ వాజ్ రెడీ. అదనమాట. ఇక్కడ మనకు ప్యాసేజ్లో కూడా ఆన్సర్ ఉంది చూడండి. ద విలేజ్ పంచాయత్ హెల్ప్ టు బిల్డ్ ఏ స్మూత్ రోడ్ సూన్. ఏ స్మూత్ రోడ్ వాజ్ రెడీ. READY రెడీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th one చూసుకుంటే, వై ఈజ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ చైల్డ్ లైక్ మల్లిక. ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఎంపవర్స్ టు బిల్డ్ బెటర్ ఫ్యూచర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th one, ఇఫ్ యూ వర్ రంగా వాట్ వుడ్ యూ డూ టు హెల్ప్ యువర్ ఫ్రెండ్. మీరే రంగా అయితే ఎలా హెల్ప్ చేస్తారు. లైక్ రంగా ఐ హెల్ప్ టు ఫ్రెండ్స్ టు ఓవర్కమ్ ఎనీ ఆబ్స్టకిల్స్. ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఓవర్కమ్ చేయడానికి. ఈ విధంగా 1.8 అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 1.9 చూద్దాము. ప్యాసేజ్ ఇచ్చారు చూడండి. ప్యాసేజ్, దేర్ ఆర్ సమ్ ట్రైబల్ కమ్యూనిటీస్ దట్ డిపెండ్ ఆన్ ఫారెస్ట్ ఈవెన్ టుడే. ఈ రోజుటి వరకు కూడా కొన్ని కమ్యూనిటీస్ అనేవి ఫారెస్ట్లో వచ్చేటువంటి ఉత్పత్తులపైన ఆధారపడి ఉంటున్నారు. అన్లైక్ ఫార్మర్స్, దే డు నాట్ డిపెండ్ ఆన్ కల్టివేటింగ్ ల్యాండ్, ఇన్స్టెడ్ దే మేక్ ఏ లివింగ్ బై
These groups live along with wide range of wild animals. ఫార్మర్స్ కొంతమంది కల్టివేటింగ్ ల్యాండ్ మీద డిపెండ్ అవుతున్నారు. అలాగే కొన్ని వైల్డ్ యానిమల్స్ గ్రూప్స్ live along with the wild animals, monkeys, herds of deers, and large colonies of honeybees can often be found close to where tubers and sometimes hunt animals for food. ఈ విధంగా కొంతమంది యానిమల్స్ మీద అంటే హనీ బీస్ లేకపోతే వైల్డ్ యానిమల్స్కి సంబంధించి వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. నవ్వేడేస్ మెనీ ఆఫ్ దీస్ ట్రైబల్ కమ్యూనిటీస్ కొంతమంది చేంజ్ అయ్యారు వాళ్ళ లైఫ్ స్టైల్. సమ్ ఆర్ మూవింగ్ నియర్ బై విలేజెస్కి దగ్గరగా వచ్చారు. దే ఆర్ లెర్నింగ్ టు గ్రో క్రాప్స్, వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు, బాస్కెట్స్ అల్లుకుంటున్నారు, అదేవిధంగా ఆవులని, మేకలని, ప్లాంట్స్, ట్రీస్ ఇవన్నీ పెంచుకుంటున్నారు. సరే, వీటికి సంబంధించి మనము ఆన్సర్స్ చూద్దాము. వై డూ ట్రైబల్ కమ్యూనిటీస్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఫార్మింగ్? దే డిపెండ్ మెయిన్లీ ఆన్ ఫారెస్ట్ రిసోర్సెస్. ఎక్కువగా వాళ్ళు ఫారెస్ట్ రిసోర్సెస్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి సి అనేది కరెక్ట్. నెక్స్ట్, విచ్ యాక్టివిటీ షోస్ ద క్లోజెస్ట్ రిలేషన్షిప్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్? ఏది వాళ్ళను దగ్గరగా చేర్చేది ఏంటంటే కలెక్టింగ్ హనీ అండ్ రూట్స్ ఫ్రమ్ ఫారెస్ట్. హనీని తీసుకోవడం కానీ లేకపోతే వాటికి ఫారెస్ట్ సంబంధించి ఉత్పత్తులు తీసుకోవడం అవనేది వాళ్ళకి కొంచెము ఫారెస్ట్ తోటి అనుసంధానంగా ఉంటుంది. ఇఫ్ ఏ ట్రైబల్ ఫ్యామిలీ మూవ్స్ టు నియర్ బై విలేజెస్ విచ్ ఇస్ న్యూ స్కిల్ ఆర్ దే మోస్ట్ లైక్లీ టు లెర్న్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? వాళ్ళు దగ్గరగా వచ్చినంటే వాళ్ళు చేయవలసింది ఏంటంటే కల్టివేటింగ్ క్రాప్స్ అనేది మెయిన్గా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. ఒకవేళ మన విలేజ్ దగ్గరికి వస్తే వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద లైఫ్ స్టైల్ చేంజ్ ఆఫ్ దీస్ ట్రైబల్స్ కమ్యూనిటీస్? ఇక్కడ దే ఆర్ కంబైనింగ్ ట్రెడిషనల్ అండ్ న్యూ వేస్ ఆఫ్ లివింగ్. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే కొత్తగా నేర్చుకోవాల్సి మన దాంట్లో కొత్త లైఫ్ స్టైల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ట్రైబల్ వాళ్ళ అదే ఫారెస్ట్కి సంబంధించి కాకుండా మన జీవన విధానంలో కొత్త నాగరికత నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ ద బోత్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ లైవ్లీహుడ్ ప్రాక్టీసెస్? గ్రోయింగ్ క్రాప్స్, వేవింగ్ బాస్కెట్స్ అనేవి మెయిన్గా వాళ్ళు చేస్తున్నారు. ఇంతటితోటి మనకు 1.9 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 1.10 చూద్దాం. 1.10లో మల్లికా గోస్ టు స్కూల్లో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. వెన్ ఏ క్లాస్మేట్ కెనాట్ వాక్ ప్రాపర్లీ, స్కూల్కి ప్రాపర్గా రాకపోతే ఆఫర్ హెల్ప్ అండ్ వాక్ విత్ దెమ్, వాళ్ళతోటి కలిసి రావాల్సి ఉంటుంది. బి అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ ఏ న్యూ స్టూడెంట్ జాయిన్స్ యువర్ క్లాస్, మీ క్లాస్లో కొత్త స్టూడెంట్ జాయిన్ అయితే వెల్కమ్ చేయాలి. వెల్కమ్ దెమ్ అండ్ బికమ్ దేర్ ఫ్రెండ్. వెన్ సమ్వన్ లెర్న్స్ స్లోలీగా నేర్చుకుంటున్నప్పుడు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం హెల్ప్ చేయాలి. ఇఫ్ యువర్ ఫ్రెండ్ కెనాట్ అఫోర్డ్ బుక్స్, ఫ్రెండ్ కొనుక్కోలేకపోతే మనం బుక్స్ షేర్ చేయాలి. వెన్ ఏ చైల్డ్ విత్ డిజబిలిటీ వాంట్స్ టు యూ, వాళ్ళని కూడా మనం గేమ్లో ఇంక్లూడ్ చేసుకొని ఆడించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి టిక్ ద గుడ్ హ్యాబిట్స్. మేకింగ్ ఫన్ డిజేబుల్డ్ చిల్డ్రన్ తోటి మనము తమాషా ఆడకూడదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, షేరింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కరెక్ట్. రెస్పెక్టింగ్ ఎవరివన్ కరెక్ట్. ఇగ్నోరింగ్ క్లాస్మేట్స్ ఇన్ నీడ్, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనము పట్టించుకోకూడదు, అది రాంగ్. వర్కింగ్ టుగెదర్ యాజ్ ఏ టీమ్ అనేది కరెక్ట్. సపోర్టింగ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది కరెక్ట్. నెక్స్ట్, డ్రా ఏ పిక్చర్ ఆఫ్ పాత్ నియర్ ద హిల్స్. డ్రా స్మాల్ హిల్స్, చిన్న కొండలు, బ్యాక్గ్రౌండ్ అండ్ నారో పాత్, చిన్న దారి, గోయింగ్ దెమ్, యాడ్ ట్రీస్, రాక్స్ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద పాత్. దారి వెంబడి చెట్లు, రాళ్ళు ఈ విధంగా ఉండేటట్టు ఒక పిక్చర్ గీయమన్నారు. చూడండి, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యూజ్ ది స్పేస్ టు ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ ద లెటర్స్ ప్రాక్టీస్లో మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి వీళ్ళు 2 pages ఇచ్చారు. అలాగే ఎండ్ ఆఫ్ ది లెసన్ ఏమైనా యాక్టివిటీస్, రిటర్న్ యాక్టివిటీస్, కాపీ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసము ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు ఈ 2 pages.
2 పేజెస్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు 5th క్లాస్కి సంబంధించి మల్లిక గోస్ టు స్కూల్ వర్క్ బుక్ కంప్లీట్ అయిపోయింది. ఇది మన ఛానల్లో ఏ విధంగా చూడాలి అంటే డివిఆర్ స్టడీస్ అనే ఛానల్కి వెళ్తే మనము ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో మనకు రెడీనెస్కి సంబంధించి 6th, 8th, 5th అలాగే 4th, 2nd ఈ విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి వర్క్షీట్స్ ఉన్నవి. ఈ విధంగా మనం చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.